Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పెన్షన్ పరేషాన్ నెలకొంది. గత నెలలో సచివాలయం దగ్గర పడిగాపులు పడ్డ వృద్ధులు ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్లేస్ మారిందంతే, కానీ అదే క్యూ, అదే కష్టం. మన్యం జిల్లాలో వృద్ధులకు పెన్షన్ తిప్పలు తప్పట్లేదు. ప్రభుత్వం నుండి అందవలసిన వృద్ధాప్య పెన్షన్ తమ బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. తీవ్రమైన ఎండలు దంచి కొడుతున్నా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు. అటు కృష్ణా జిల్లాలో కూడా సేమ్. డీబీటీ ద్వారా పెన్షన్ సొమ్ము బ్యాంకులో పడ్డంతో వృద్ధులు బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో పెన్షన్దారులంతా బ్యాంకులకు రావడంతో బ్యాంకుల దగ్గర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇటు మరో ప్రాణం తీసింది పెన్షన్. బ్యాంకు దగ్గర కుప్పకూలి వృద్ధుడు మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగింది ఈ విషాద ఘటన. కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసమని వెళ్లి బ్యాంకు ముందే కుప్పకూలిపోయాడు వృద్ధుడు. స్పాట్లోనే ఆ వృద్ధుడు మరణించాడు. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, రాష్ట్రంలో పెన్షన్దారులకు కష్టాలు తప్పడం లేదు. గత నెలలో పెన్షన్ కోసం అని చెప్పి సచివాలయాల చుట్టూ కూడా వృద్ధులతో పాటుగా దివ్యాంగులు కూడా సచివాలయాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసినటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి ఎండలో కూడా వృద్ధులంతా కూడా సచివాలయాలకు వెళ్లడంతో గత నెలలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈసారి కూడా అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిన్నటి నుంచే కూడా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 65,50,000 పైచిలకు పెన్షన్దారులు ఉంటే వారిలో 16 లక్షల మందికి మాత్రం ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మిగిలినటువంటి దాదాపుగా ఒక 50 లక్షల మందికి 49 లక్షల పైచిలకు మందికి డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆధార్ లింకేజ్ ఉన్నటువంటి బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేశారు. అయితే ఒక్కసారిగా ఈ రోజు బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కావడంతో మొత్తం ఈ రోజు ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున వృద్ధులు అంతా కూడా, ఎందుకంటే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కేవలం దివ్యాంగులతో పాటుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి, అలాగే ఆధార్ లింకేజ్ లేనటువంటి బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ లేనటువంటి వారందరికీ కూడా ఇంటి దగ్గర మాత్రం ఇస్తున్నారు. మిగిలినటువంటి వారందరికీ కూడా వృద్ధులకు కూడా బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ రోజు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి సమయంలో కొంతమందికి మాకు పెన్షన్ ఇవ్వడం లేదేంటి అని అడిగిన సమయంలో మీరంతా బ్యాంకుకి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి సచివాలయ సిబ్బంది చెప్పడంతో ఈ రోజు అంతా కూడా ఉదయమే పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు వృద్ధులతో సహా అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే బ్యాంకుల్లో ఈ రోజే నగదు పడడము, సరైనటువంటి బ్యాంకుల వద్ద సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడము, ఎండ వేయడం కూడా ఎక్కువగా ఉండడంతో వృద్ధులకు ఈ రోజు కూడా అగజట్లు తప్పలేదు. అలాగే అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఒక వృద్ధుడు పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకు వద్దకు వెళ్ళి అక్కడే కుప్పకూలి పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. సో ఇప్పటి వరకు అయితే ఇంటింటికి పెన్షన్లు అయితే దాదాపుగా ఒక 15 లక్షల మందికి పంపిణీ చేసినప్పటికీ కూడా మొత్తం బ్యాంకు ఖాతాల్లో అందరికీ కూడా ఆల్మోస్ట్ 95% బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి వారందరికీ కూడా నగదు జమ అయితే అయింది. కానీ బ్యాంకుల వద్ద మాత్రం గత నెలలో సచివాలయాల వద్ద కనీసం ఏర్పాట్లు చేశారు. అక్కడికి వచ్చినటువంటి వారు వృద్ధులు ఇబ్బంది పడకుండా కనీసం మంచినీటి సౌకర్యమో లేదంటే వారికి టెంట్లు ఏర్పాటు చేయడం లాంటివి చేశారు. కానీ బ్యాంకుల దగ్గర మాత్రం అలాంటి వసతులు ఏమీ కల్పించకపోవడము, ఒక్కసారిగా కూడా తమ అకౌంట్లో నగదు పడిందని చెప్పి తీసుకోవడానికి ఆశతో వచ్చినటువంటి వృద్ధులందరూ కూడా ఉసిరుమంటూ వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. అలాగే కొంతమందికి 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల ఏ బ్యాంక్ అకౌంట్లో పడిందో తెలియక 2-3 బ్యాంకుల చుట్టూ కూడా వారు ప్రదక్షిణలు చేయడం, ఇదంతా కూడా వృద్ధులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా ఈ ఇబ్బందులు ఈ రోజు చాలా కొద్ది మంది మాత్రమే బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని రోజుల పాటు నగదైతే జమ అయిపోయింది, కానీ తీసుకోవడానికి మాత్రం వృద్ధులు మరొక 2-3 రోజుల పాటు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ రావు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.